తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాన్ని ధారబోసిన ఆచార్య జయశంకర్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని వక్తలు కొనియాడారు. ఆచార్య జయశంకర్ 91వ జయంతి వేళ పూలమాలలతో నివాళులు అర్పించిన నేతలు ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉద్యమమే ఊపిరిగా జీవించిన ఉద్యమనేతను స్మరించుకొని అంజలి ఘటించారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాకా పోరాడిన ఉద్యమకారుడు జయశంకర్ అని కేటీఆర్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చామని హరీష్ రావు చెప్పారు. జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రొఫెసర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్ విద్య ఐకాసా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించిన ఉద్యోగులు జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వివరించారు. హనుమకొండ ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహానికి బండా ప్రకాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను, జయశంకర్ సార్ ఆలోచన విధానాలు. జిల్లాల్లోనూ ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని జరుపుకున్నారు. నిర్మల్లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్పాంజలి ఘటించారు. నిజామాబాద్లోని కంటేశ్వర్ చౌరస్తాలోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్ శర్మ, మాజీ ఎమ్మెల్యే గండ్రా, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కొనసాగిద్దాం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను.